తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందుతావని మరి 23వ వచనంలో అధ్యాయంలో తేటగా దేవుడు బోధిస్తున్నాడు. ఈ యొక్క బంగారం కాదు, ఈ అపరంజం కాదు, ఈ ప్రశస్తమైన వెండి బంగారం కాదు, మరి ఏమి కావాలని కోరుతున్నాడంటే నీ హృదయం. ఈ యొక్క కుటుంబంలో ప్రతి హృదయం కూడా దేవుడికి కావాలి. నువ్వు మాటలు కాదు, భగవాన్ని మార్చి నువ్వు దేవుని వైపు తీసుకొచ్చి దేవుల్లో నువ్వు ఉండే ఎడలైతే నిన్ను చూసి దేవుడు పరలోకంలో వాడు సంతోషిస్తాడు. మనం మంచి కార్యం చేస్తే, దేవుడి పని చేస్తే దేవుడు మనం చూసి ఆనందపడేవాడు. మనం అలా లేము, దేవుడికి ఇష్టమైన పని చేసేవాడిగా లేము. మన ఇష్టమైన కాదు, మనం చేసిన పనులాగా ఉన్నాం. ఒక నువ్వు దేవుడి పని చేస్తే దేవుడు ఒకరు నిన్ను చూసి సంతోషపడాలి. ఏ విధంగా అయితే పరలోకంలో చూసి నా ఒక ప్రియ